నమస్కారం అన్న. నమస్తే అప్ప. ఈ మామిడి చెట్లు ఏ పంటలన్నా? ఇవి ఏమేమి కాయల వెరైటీలున్నాయి ఇక్కడ మీకు? ఇది బెంగుళూరు అంటప్ప. బెంగుళూరు కాయ అని అంటారు దీన్ని. ఓకే. ఇదేదో ఒక చెట్టు ఉన్నది ఈ 44 చెట్లలో. ఓకే. ఇది ఒక రకంగా కాపు పట్టింది. ఆహా! మిగతాది ఈ బెంగుళూరు వెరైటీ ఎన్ని చెట్లు పెట్టారన్నా? బెంగుళూరు వెరైటీ 3 చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు బాగా కాపుకొచ్చింది. ఇది ఏదో పలసాగా నిలబడింది. ఏ ఏ రకాలు ఉన్నాయి ఇప్పుడు మీ తోటలో? ఇవి మల్లిక ఉంది. ఓకే. బేనిషా ఉంది. ఓకే. మల్లిగొప్ప ఉంది. ఓకే. మీరు ఫస్ట్ ఇంకా ఏమేమి మందులు వాడుతున్నారన్న దీనికి? దీనికి ఎనమలేరు ఎత్తుకొచ్చి బాగా పాదులు చేసి గడ్డి క్లీన్ చేసి పసులెరువు వేసి పాదులు కట్టి నీళ్లు పెడతా వచ్చిన పోత ముందు పెద్దోళ్ళు పూర్వకాలంలో పసులెరువే వాడుతున్నారు. ఇప్పుడు అదే రీతిగా మీరు కానీ వాడుతున్నారు. పశువులు మందులు కొట్టనే లేదు. ఓకే. అట్లా మందులతో లేకుండా బాగా వెరైటీగా పంటలు తీస్తున్నారు. ఓకే అన్న, మంచిది, ఆరోగ్యానికి మంచిది. పూత బాగా వచ్చింది. అది ఎరువు వేసి నీళ్లు పెట్టి బాగా పెట్టినప్పటికి ఓకే నిలబడుతుందిలే అనుకున్నాను. ఓకే. అది పూత రాలిపోయింది ఎక్కువ. మళ్ళీ ఏది మందు కొట్టాలంటే ఇష్టం లేదు, మందు కొట్టలే. నీళ్లు తడిలో ఎన్ని రోజులకు వదులుతారన్న? 4 రోజులకు తడి వేస్తాను. 4 రోజులకు ఖచ్చితంగా వాడుతుంటారా? 4-5 రోజులు టైం సమయం తప్పితే ఏదైనా పని ఉంటే 6 రోజులు అవుతారు. పూత నిలబడేదానికి మందులు ఏమన్నా స్ప్రే చేశారా? లేదు, కొంతమంది అంటా ఉన్నారు కల్చర్ ఏదో కొడితే బాగుంటుంది, పూత నిలబడుతుంది, కింది నిలబడుతుంది అన్నారు. దాని గురించి మేము చెట్టు దెబ్బతింటుందంట కల్చర్ వాడితే, చెట్టు కొన్నాళ్ళకు అదే ఎండిపోతుంది అని అన్నారు. అందుకుగా ఈ సంవత్సరం కాకపోయినా 2 సంవత్సరం అయినా కాపు నిలబడుతుంది అనేసి మందులు వాడలేదు. పసులెరువు మాత్రమే వాడినారు. పసులెరువు మాత్రమే వాడుతున్నారు. ఓకే అన్న. ఎన్ని ఎకరాల్లో సాగు చేసినారన్నా మీరు ఇది మామిడి తోట? ఇది 2.5 ఎకరా ఉంటుంది. 2.5 ఎకరాలా? ఓకే అన్న. బాగా మంచిగా దిగుబడి వస్తుంది అట్లయితే? పక్కన బయట ఏంటివి అలనేరు చెట్టు అంట అవంట ఇవంట పెడితే దానిలో రోగాలు అంతా దీనికి అంటుకుంటాయి అనేసి అవి కూడా పెట్టడం లేదు. ఇక్కడ టెంకాయ చెట్లు ఏవో ఉన్నట్లున్నాయన్న? టెంకాయ చెట్లు 3 చెట్లు ఉన్నాయి అంతే. ఓకే. ఇక్కడ పొలంలో ఎట్లా మీరు సాగు చేశారు ఫస్ట్లో మేము ఏదో ఇక్కడనే సోలార్ ప్లాంట్లో ఉన్నాము, ఖాళీగా ఉండలేక ఈ పని చేసినాము. ఓకే. ఎంత జనం ఉన్నారన్నా ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు? అంతా 12 మంది ఉన్నారు. 12 మందిలో 5 మంది సెక్యూరిటీలు ఉన్నారు, ఒక 3 ఆపరేటర్లు ఉన్నారు, 2 ఇంజనీర్లు ఉన్నారు. ఓకే. మేము సూపర్వైజర్గా ఉంటాము. అంటే ఈ పనులు మళ్ళీ మీరే వాడుకుంటారా? అక్కడ ఏమన్నా సార్ వాళ్ళకి అక్కడ ఏమన్నా పంపిస్తారన్నా? కాదు, వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వకుండా మేము చెప్పేది. ఓకే అన్న. ఎన్ని ఎకరాకు టన్నులు వస్తుందన్నా? ఎకరాకు ఇయర్కు మేము టన్నులు గిన్నెలు పెరగడం లేదు. ఏదో మా సార్లకు వాళ్ళకు మేము పార్సల్ చేస్తాము. మీ సార్ వాళ్ళు అంటే ఎవరన్నా వాళ్ళు? వాళ్ళు సీఎం రమేష్ గారు. వాళ్ళదేనా ఇక్కడ ఓన్గా తోట వాళ్ళే ఇచ్చారు? సరే, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.